అనేక మంది ప్రార్థన పరలోకానికి చేరకపోవటానికి కారణం ఏంటంటే క్షమించరాని మనస్సు. ఏంటది చెప్పండి? ఈ క్షణమే ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ఎవరినన్నా క్షమించని మనస్సు మీకు ఉందా? ఎవరి పేరుని ఎత్తితే కోపం మీకు వస్తుందా? ఎవరి గురించన్నా మాట్లాడితే తెలియని ఆయాసం కలుగుతుందా? ఈరోజు చాలామంది ప్రార్థనలో జవాబు రాకపోవటానికి కారణం వారి హృదయంలో ఎవరమో ఏదో ఒక తెలియని ద్వేషం, తెలియని కోపం, వారి గురించి ఆయాసం. ఇది మనం పరీక్షించుకోండి. చిన్న విషయం అని మీరు అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిక్నెస్ అంటాను. ఒక మనిషికి కలిగే జబ్బు. క్షమించరాని మనస్సు మనలో ఉందనుకో, దేవుడు మన ప్రార్థన వినలేడు. ఆయన వినాలని ఆశపడినా కూడా యాజ్ ఫర్ హిస్ గ్లోరీ, యాజ్ ఫర్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిని బట్టి, ఆయన శాసనాన్ని బట్టి ఆయన వినలేడు. నీవు సరిలేకుండా నీ ప్రార్థన నేను ఎలాగ వింటాను? నీవు సరిలేవంటే నువ్వు ఎంత పాపం చేస్తే నీ పాపపు ప్రార్థన నేను వినలేనో, అంటే పాపం నుండి ఒక పాపి ప్రార్థన దేవుడు వింటాడు. దేంటి? పశ్చాత్తాప ప్రార్థన. అదే సమయంలో ఒక మనిషి పాపంలో జీవిస్తూ దేవా నన్ను ఆశీర్వదించంటే దేవుడు వినడు ఆ ప్రార్థనని. అదే రీతిగా మనం క్షమించరాని మనస్సుతో మనము దేవా నాకు ఇది సహాయం చేయవా, దేవా నాకు అది చేయవా, నాకు ఈ బంధకాన్ని తెంపవా అంటే దేవుడు చేయలేడు. ఈరోజు మీరు కేవలం మీరు సొంత లాభం కొరకు మీరు మాత్రమే బాగుపడాలని, మీరు మాత్రమే స్వతంత్రులుగా, మీరు మాత్రమే ఆశ్రయించి దేవుడు అంటాడు మీ ప్రార్థనకి జవాబు అవును. మీ ప్రార్థనకి జవాబు రావాలంటే మీరు శుద్ధ మనసాక్షి, క్లీన్ హార్ట్, ప్యూర్ హార్ట్. ఒకసారి ఈ వాక్యం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుండి 24 వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. ఈరోజు ఎంతమంది దేవునికి బలి అర్పణ అర్పించేటప్పుడు, ఈరోజు ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, దేవుని ఆరాధిస్తున్నాం అన్నదప్పుడు, దేవుని మహిమపరుస్తున్నాం అన్నదప్పుడు ఎంతమంది నిజంగా మన హృదయంలో ఏదన్నా ఇతరులకు విరోధంగా ఉంది? వీ హ్యావ్ టు సెట్ థింగ్స్ రైట్ అండి. ఈ నూతన సంవత్సరంలో మనం వర్ధిల్లంటే వీ హ్యావ్ టు సెట్ థింగ్స్ రైట్. వారు అర్థం చేసుకోకపోతే ఎలాగండి? వారు అర్థం చేసుకోకపోయినా అది మీ పని కాదు, మీ బాధ్యత కాదు. మీ బాధ్యత ఏంటి? యూ లెట్ గో, యూ ఫర్గివ్. అందరిని అర్థం చేయించే పని మనది కాదు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, అవునా? వారికి అర్థం అవ్వాల్సిందే అన్నట్టు కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా అవుతుందా? కొన్నిసార్లు ఏం చేయాలి? లెట్ గో. వారు అర్థం చేసుకుంటలేదు అయినా సరే ఐ ఫర్గివ్ దెమ్. వారు ఏం మాట్లాడినా సరే ఐ ఫర్గివ్ దెమ్. నీకు నా పైన ఏమైనా ఉన్నా నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను అపార్థం చేసుకున్నట్లుగా నేను మాట్లాడానో, జీవించానో, చేశానో ఏదో ఒకటి, ఐ ఫర్గివ్ యూ. ఐ గో మై వే. నా దారిలో నేను పోతా. ఈరోజు చాలామంది క్షమాపణ కోరమంటే అక్కడే కూర్చుని వారితో వాదించుకుంటా కూర్చుంటారండి. అంటే నేను చేసింది రైట్, నువ్వు చేసింది తప్పు, కాబట్టి నేను అయినా కూడా క్షమిస్తున్నాను అన్నట్టు ఈరోజు పెద్ద చేసినట్టు మాట్లాడతారు. నో 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 నో. ఇట్ ఈస్ నాట్ టు ఫైట్, ఇట్ ఈస్ నాట్ టు ప్రూవ్ హూస్ రైట్ అండ్ రాంగ్, బట్ ఇట్స్ టు ఫర్గివ్ అండ్ లెట్ గో. ఈరోజు మీ జీవితంలో ఎక్కడైనా సరే క్షమించరాని మనసు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని పాదాలు పట్టుకోండి, ఆయన శరణను వేడుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. దేవా నన్ను క్షమించయ్యా అని అడగండి. అండ్ హీ విల్ లిసన్ యూ. హీ విల్ లిసన్ యువర్ ప్రేయర్ అండ్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. దేవుని వాక్యం చూస్తే ఇంకా మిగతా వచనాలు ఉంటుంది. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగములు నిమిత్తము రాంగ్ మోటివ్స్ వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు, మీకు ఏమీ దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకటి ప్లెజర్స్, ఇంకోటి మోటివ్స్. మీ సొంత ప్లెజర్ కొరకు, మీ సొంత మోటివ్స్ కొరకు, రాంగ్ మోటివ్స్. ఇట్ ఇస్ నాట్ రైట్ మోటివ్స్. సొంత మోటివ్స్ అంటే మళ్ళీ ఏది ఉండకూడదని కాదు. రైట్ మోటివ్స్ ఆర్ డిఫరెంట్, రాంగ్ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. దేవా నాకు ఈ ఉద్యోగం ఇవి, వీడికన్నా నాకు ఎక్కువ ఉద్యోగం ఇవి, వాడికన్నా నేను గొప్ప నన్ను చూపించుకోవాలి. సరైన మనసా, తప్పైన మనసా? దేవా నన్ను ఆశీర్వదించాయా, నా చేతి పనిని ఆశీర్వదించాయా, నా ఉద్యోగాన్ని బర్ధలింపచేయ, నాకు అధికమైన జీతాన్ని దయచేయని అడుగుతున్నా, తప్పులేదు. కానీ ఇంకోటి కన్నా నేను గొప్ప నన్ను చూపించుకోవటానికి నాకు ఇవ్వని అడుగుతున్నారు చూడండి, అది తప్పు.
ఇంకోటికన్నా నేను ఘనంగా ఉండాలని, ఇంకోటిని కించపరచాలని, ఇంకోటిని తగ్గించాలని, ఇంకోటిని అవమానపరచాలని అడుగుతున్నారు చూడండి, అది తప్పు. ఈరోజు మనుషులమైన మనము అందరినీ జడ్జ్ చేసేవారుగా ఉన్నామండి, అందరినీ తీర్పు తీర్చేవారుగా ఉన్నాం. నేను ఎప్పుడు అంటాను, తీర్పు తీరుస్తాం దేవుని పని అని వాక్యం చెప్తుంది. ఈరోజు మానవుడు దేవుని పని చేద్దామని చాలా ముమ్మరంగా ఉన్నాడు. మనుషుడి కంటే మనుషుడు పని చేస్తానికి ఇష్టం లేదంట, మనుషుడికి దేవుని పని చేస్తాం ఆశగా ఉందంట. ఆశ మీకు కలుగుతుందంటే ఈరోజు నథింగ్ సర్ప్రైజ్, నో సర్ప్రైజ్ టు మీ. ఎందుకంటే అవ్వ తినవద్దన్న పలానా రోజునే నీవు దేవునిలాగా అవుతావు అన్న వెంటనే ఐ బికమ్ లైక్ గాడ్. ఈరోజు మనుషుడు చూడండి, దేవునిలాగా జీవిద్దామని, దేవునిలాగా ఉందామని, దేవుని బిడ్డలుగా ఉందామని కాదు, దేవునిలాగా ఉందామని. దెర్ ఆర్ 2 డిఫరెంట్ మోటివ్స్. జాగ్రత్త. ఒకటి దేవునిలాగా ఉంటాం, ఒకటి దేవుని బిడ్డలుగా ఉంటాం. అపవాది మనసు లూసిఫర్ పడతానికి కారణం ఏంటంటే వాడు దేవునిలాగా ఉండాలనుకున్నాడు. దేవునికి ఎందుకు అంత మహిమ రావాలి, దేవుని మహిమ నాకు రానే, దేవుణ్ణి అందరు ఎందుకు పూజించాలి, దేవుని పూజించేది నాకు రానే, దేవుని పైన సింహాసనాన్ని వేసుకుంటే అవసరమైతే అన్నాడు, పడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలమైతే తండ్రికి కలిగిందంతా బిడ్డలది కాదా? తండ్రి ఆనందంలో బిడ్డలు ఆనందించరా? తండ్రి ఘనత బిడ్డలకి రాదా? దేవుడు అంటాడు, నీవు నా బిడ్డలు అయి ఉండండి, మీరు నా బిడ్డలు. కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన సాటి ఎవరు లేరు. పరిశుద్ధులు అన్న మాటకి సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, నాకు సాటి ఎవరు లేరు, నా పోలి వంటి వారు ఎవరు లేరు. మీరు కూడా ఈ లోకంలో ప్రత్యేకించబడి ఉండండి, లోకం వల్లే ఉండకండి, లోకాచారంలో ఉండకండి, లోక ఆచారంలో ఉండకండి, లోకపు మార్గంలో నడవకండి, లోక జీవితాన్ని కలిగి ఉండకండి. బీ సెట్ అపార్ట్. ఈరోజు మన జీవితం ప్రత్యేకించబడిన జీవితం ఉందా పరీక్షించుకోవాలండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ రాంగ్ మోటివ్స్ అండ్ జస్ట్ సెల్ఫ్ ప్లెజర్స్, కేవలం నా లాభం కొరకు మాత్రమే, నాకు మాత్రమే. ఈరోజు ఎన్ని కుటుంబాలు విఫలమైపోతానికి కారణం చూడండి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా నేను ఒక్కడే ఉండాలి, నేను ఒక్కడే బాగుపడాలి, నేను ఒక్కడే సుఖించాలి, వాడు బాధపడినా పక్కన ఏమైనా పర్వాలేదు, ఇట్ ఈస్ మీ, నా ఇష్టం, నా కోరిక, నా ఆశ. కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, మీ ప్రార్థనకి జవాబు రావాలంటే మొదటగా ఏం చేయాలి? క్షమించరాని మనసు మీలో ఉండకూడదు, ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండాలి, హృదయాన్ని సరి చేసుకోవాలి. రెండోది, రాంగ్ మోటివ్స్ ఉండకూడదు, నీ స్వార్థం కొరకు ఉండకూడదు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ చిత్తం అయితే, దేవుని చిత్తంలో, తండ్రి చిత్తములో మనకు అనుగ్రహించబడాలి, తండ్రి చిత్తాన్ని మనం జరిగించాలి. తండ్రి చిత్తం ఉత్తమమైనది. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, ద ప్లెజర్ ఆఫ్ గాడ్. ఏదైతే దేవుని సంతోషపడుతుందో, ఏదైతే దేవునికి మహిమని తెస్తుందో. మనము ఆశీర్వదించబడకూడదని దేవుని చెప్తలేదు, కానీ మనం ఆశీర్వదించబడాలి. కానీ మనం ఆశీర్వదించే ప్రతిదాన్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. ఈరోజు దేవుడు మిమ్మల్ని బట్టి ఆయన నామానికి మహిమ తీసుకురావాలని ఆశపడుతున్నాడు అండి. మీరు నిజంగా మీ జీవితం ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, మీ జీవితం ద్వారముగా ఆయన నామము అధికంగా మహిమపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు మీ జీవితంలో ఇప్పుడు ఒక కార్యం జరగాలంటే, మీ హృదయంలో ఎవరినన్నా క్షమించరాని మనసు ఉందా? ఎవరి మీదనా ఆయాసం ఉందా? ఏ కుటుంబం వారు ఏ తప్పు చేసి ఉండొచ్చు. ఎందుకంటే మానవులు అంటే పాపపు బీజం, పాపపు మనసు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ పర్ఫెక్ట్. ఒకరు అన్నారు, వాడు తప్పు చేస్తాడండి, తప్పు చేశాడండి, వాడు చేసింది తప్పు. అవును, తప్పు చేశాడు కాబట్టి క్షమించాలి. తప్పు చేయనోడికి క్షమిస్తామా? తప్పు చేయనోడికి క్షమించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఈరోజు దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు ఆయన విరోధంగా తప్పు చేశాడు కాబట్టి నువ్వు క్షమించు. బికాజ్ ఐ హ్యావ్ ఫర్గివెన్, యూ ఫర్గివ్. ఈరోజు మన జీవితంలో దేవుని పాదాలు పట్టుకుంటూ సమర్పించుకుంటూ ఆయన శరణను వేడుకున్న వారికి అయితే మన హృదయము మనము దేవుని సన్నిధిలో ఎలాగలుగుతున్నామో అలాగ ఉండాలండి. మలాకి 1:7-9 వరకు చదువుదామండి ఒకసారి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ. దేవుని బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము అంటే దేవునికి సమర్పించే దాంట్లో అపవిత్రత ఉంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ వారు తెచ్చిన దాంట్లో వారు మంచిదే తెచ్చినట్టుగా అనుకుంటున్నారు.
కానీ దేవుడు అంటున్నాడు నీవు అపవిత్రమైనది తెచ్చావు. వారు అడుగుతున్నారు ఏంటి అపవిత్రమైనది? ఈరోజు మన జీవితంలో కూడా, మన ఆరాధనలో, మన స్తుతిలో, మనం దేవుని కొరకు చేసే కార్యంలో అపవిత్రమైనది ఏదైనా ఉందా పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చదవండి. యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని, దేన్ని? గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయ చూపునా? అతడు నీకు లోకపు అధికారికి ఇస్తే దయ చూపిస్తాడా? ఒప్పుకుంటాడా? వెళ్ళి మీ బాసుకోండి. ఎలా చూస్తాడు? ఏంది నేను అవమానపరుస్తాంగా తెచ్చావు, నువ్వు తేకపోయినా పర్వాలేదు కానీ తెచ్చిన దాంట్లో ఇలా తెచ్చావు చూడు, యు ఆర్ షేమింగ్ మీ. ఈరోజు దేవునికి ఇచ్చేది కూడా, మనం చేసేది కూడా, ఏది వేస్టో, ఏది అక్కర్లేదో, ఏది మిగిలిందో, ఏది మనకి ఇంకా నాకు అక్కర నా చాలా దేవుడికి ఇస్తాను, దేవుడికి చేస్తానులే. దేవుడు అంటున్నాడు నో, ఐఎమ్ నాట్ వేస్ట్ ఓవర్టేకర్. నీకున్న మిగిలిపోయే నీ చెత్తంతా, నీకు అక్కర్లేని నీ మోసుకుని పోయేవాడిని నేను కాదు. దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు అలా కనబడుతున్నానా? ఈరోజు మనకు టైం ఉంటే దేవుని ఆలయం, ఓపిక ఉంటే దేవుని పని, మూడు ఉంటే ఆయన సన్నిధి. చాలామంది ప్రార్థన చేయమంటే మూడ్ లేదండి. ఎవరి దగ్గర మూడ్ లేదు? ఏ బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాకు ఈరోజు మూడ్ లేదు, నేను పని చేయట్లేదని చెప్పండి. ఏమంటారు? ప్యాక్ చేసుకుని బయలుదేరు బాబు, నీ మూడుకే పని చేస్తావు అంటే ప్యాక్ చేసుకుని బయలుదేరు. ఆఫ్టర్ ఆల్ జీతం ఇచ్చే బాస్కే మూడు లేదని చెప్పలేము. జీవితం ఇచ్చి, ఊపిరినిచ్చి, ఆశీర్వాదాలనిచ్చి, పోషిస్తూ, నడిపిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ దేవుని దగ్గర ఏమంటున్నావు? దేవా నాకు ఓపి లేదు, నాకు మూడు లేదు, నాకు బాధగా ఉంది, నిన్నట్ట స్తుతిస్తా. వాడు అన్న మాటలకు నాకు నిన్నట్లా ప్రార్థన చేస్తా, మూడు లేదా అనగలమా అండి? దేవుడు అదే అంటున్నాడు. నీకు అన్నీ బాగుంటే చేస్తానంటున్నావు, నీకు అన్నీ కుదిరితే చేస్తానంటున్నావు, నీకు అన్నీ బాగుంటే నేను గుర్తొస్తానంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు బీ కేర్ఫుల్. ఇంకా చదవండి ఆ మాట. నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, ఆయనను శాంతిపరచుడి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు మనము ఆయనను శాంతిపరచుడి. అండ్ గో ఆన్. మీ చేతనే కదా అది జరిగెను, మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడండి. వీ నీడ్ టు రిమెంబర్, మన జీవితంలో క్షమించరాని మనస్సు, దేవదూషణ, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తే మన ప్రార్థనకి జవాబు రాదు. ఈరోజు ఎంతమంది నమ్ముతారంటే నా జీవితంలో సహాయం చేయగలిగింది దేవుడు మాత్రమే? బిగ్గర హల్లెలూయా చెప్తారా? మనమందరం చెప్తున్నాం దేవుడు ఒక్కడే, ఏ మనుషుడు చేయలేడు. అది మీరు నమ్మకపోతే రుచి చూసే తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళు పట్టుకోవాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, వాళ్ళని బతున్నాడు, వీళ్ళని బతున్నాడు. వారు చేస్తారండి, ఇందుకు ఎప్పుడో ఏదో చేశారేమో. మరలా అడగండి, చేస్తారా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ లోకంలో చాలామంది మనసు ఏంటంటే, ఈరోజు మీకు కూడా ఆ మనసు ఉండొచ్చు, ఏదైనా ఊరకే వస్తుందా? విల్ యూ గెట్ ఎనీథింగ్ ఫ్రీ? ఈ లోకంలో ఏది ఫ్రీ పెట్టినా కండిషన్స్ అప్లైడ్ అంటాడు, అవునా? ఇంతకు కొను, ఇంతకి ఇస్తా, దాంట్లోనే బ్రాకెట్ ఉంటుంది. అంత కొనేటప్పటికి వాడికి అది లెక్కే కాదు, మన బిల్లు కూడా దాంట్లోనే కల్పిస్తాడు ఇప్పుడు. బట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రీ. ఈ ఫ్రిడ్జ్ కొంటే ఇది వస్తుందంట, ఎప్పుడు ఆ బిల్లు కలిసిపోయింది. కానీ మనం అనుకుంటాం మనకు లాభం అనుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అర్పణ లేనిది ఆశీర్వాదం లేదండి. వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? ఏది మీ బలేది? ఏది మీ అర్పణ? ఏది? ఈరోజు దేవుడు మనం విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని, దీన మనస్సాక్షిని, దీన మనస్సుని, తగ్గింపు జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఇది చాలామందికి అర్థం కావట్లేదు. తగ్గింపు జీవితం డజంట్ మీన్ వేస్ట్ లైఫ్. అంటే నేను ఇంతే జీవిస్తే, నేను ఇందుకు పనికిరాని వానిగా జీవిస్తే, దెబ్బ పైన దెబ్బతో జీవిస్తేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. అవునా?
విరిగి నలిగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. అంటే జీవితంలో కోల్పోయిన వారి దగ్గర మాత్రమే దేవుడు ఉంటాడు. అందుకని ఎప్పుడు కోల్పోయిన జీవితాన్ని జీవించాలి. అవునా? తగ్గింపు మనసాక్షి, హంబుల్ లైఫ్, హంబుల్ హార్ట్. తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు, కానీ హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గిస్తానంటున్నాడు. గర్విష్ఠుల దేవుడు ఏం చేస్తాడంట? నేను ఎప్పుడు ఇలిస్ట్రేషన్ చెప్తాను. అనిచ్చి ఒక్క తొక్కుతాడంట. అంటే దేవుడు తొక్కాడంక లేచేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈరోజు మనము దేవుని ముందు తగ్గించుకుంటే మనుషుల ముందు ఆటోమేటిక్గా తగ్గించుకుంటామండి. ఎందుకని చెప్పండి. ఈరోజు చాలామంది వారి దగ్గర ఏమి కలదో చూపించుకుంటారు, వారు ఏమి చేయగలరో మాట్లాడతారు, వారు కలిగిన దాని గురించే చెప్పుకుంటారు, కానీ వారికి కృపను అనుగ్రహించిన దేవుణ్ణి ఎక్కడా మెన్షన్ చేయరు. కానీ నిజమైన జయము, నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందంటే మనం ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదించిన దేవుణ్ణి హెచ్చిస్తామో, మనం ఆయన హెచ్చిస్తా ఉంటే ఆయన మన కింద నుంచి లేపుతాడంట. ఇంకో మాట చెప్పాలంటే మనం చెయ్యి ఎత్తి దేవా అంటా ఉంటే ఆయన కింద నుంచి మనల్ని పైకి ఎత్తుతూ ఉంటాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే కింద నుంచి మీరు ఎవరైనా చెయ్యి ఎత్తుతా ఉంటే దేవుడు ఇక్కడ పైకి లేపుతా ఉంటే అందరి మధ్యలో ఎవరు కనబడతారు? ఎవరైతే చెయ్యి ఎత్తి దేవా అంటున్నారో వారి పైకి వెళ్తూ ఉంటారు. అంటే అందరూ వారిని చూస్తాను బట్టి ఏమి నేర్చుకుంటున్నారు? దేవుడు, ఆయన కృప, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన, ఆయన బట్టి ఆయన నన్ను హెచ్చించాడు. దేవుడు అంటే ఇంకా హెచ్చిస్తా, ఇంకా బాగా చెప్పు, ఇంకా హెచ్చిస్తా, ఇంకా బాగా చెప్పు, ఇంకా ఆశీర్వదిస్తా, ఇంకా బాగా చెప్పు. లెట్ ద హోల్ వరల్డ్ నో నా ద్వారా ఆశీర్వదించబడిన వారు ఎలాగుంటారో. ఈరోజు మనందరి జీవితంలో అటువంటి కార్యం దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు అండి. బట్ ఇట్ టేక్స్ విత్ సింపుల్ స్టెప్స్. అన్ఫర్గివెన్ సిన్స్, డేంజరస్ లూప్ హోల్ ఫర్ డెవిల్. క్షమించరాని మనసు, దేవుడు అసహించుకున్న మనసు. అనుకుని చూడండి, ఒకరిని మీరు అన్యాయంగా కొట్టి ఇంకోటి దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయాలంటే సహాయం చేస్తాడా? మానవుడే సహాయం వచ్చి అయిపోతే దేవుడు సహాయం చేస్తాడా? ఈరోజు వీ హ్యావ్ టు లెర్న్ టు ఫర్గివ్. దయచేసి ఉన్నవారిని మోకరించి మొదటిగా మీ జీవితంలో ఎవరినన్నా క్షమించరాని మనసు ఉందా పరీక్షించుకోండి. ప్లీజ్, ఈ టైంలో అందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏ ఒక్క పేరు ఎత్తినా మీ జీవితంలో కోపం వస్తుందా? ఏ ఒక్క పేరు చెప్పినా మీకు రగులుకుంటుందా, మంట కలుగుతుందా? ఏ ఒక్కరు మీకు అన్యాయం చేశారేమో, మిమ్మల్ని మోసం చేశారేమో, మీ జీవితాన్ని నాశనం చేశారేమో, మీకు కలిగింది మీ దగ్గర నుంచి దోచుకున్నారేమో, వారికి ఏమైనా మీకు చేసి ఉండొచ్చు. అది ఎలాగండి కుదరుతుంది అంటే లోకానికి కుదరదు, దేవునికి కుదురుతుంది. మనము దేవునికి మోసం చేయలేదా? మనము దేవునికి అన్యాయం చేయలేదా? దేవుని మనం దోచుకోలేదా? ఆయన గాయాలు మరల రేపలేదా? మనల్ని ఆయన క్షమించలేదా? ఆయన మన కృపనిచ్చి నడిపిస్తలేదా? కృపను పొందుకున్న మనకు కృపను చూపించకపోతే ఎలాగండి దేవుడు మన ప్రార్థన వింటాడు? దీన్ని బట్టి మీరు నా శిష్యులు. మనం ఆయన శిష్యులుగా కనబడాలండి లోకంలో. దేవుడు చూడాలండి మనల్ని ఆయన శిష్యులుగా. లోకం చూడాలి, వీరు దేవుని మార్గంలో నడిచేవారు. మీరు అనుకోవచ్చు, ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు అంటాడు, అది నా పని. నీవు ప్రేమించు, నీవు క్షమించు, నువ్వు ఆదరించు. మీ జీవితంలో ఎంత పెద్ద గాయం ఉండొచ్చు, ఆ గాయాన్ని మాన్పగలిగింది దేవుడు. అది మీరు క్షమిస్తే మాత్రమే. ఇట్ ఈస్ యూ టు బిలీవ్ ఐ విల్ ఫర్గివ్ దట్ గాడ్ విల్ హీల్ మీ. మీ స్వస్థత ప్రారంభించాలంటే అది మీ క్షమాపణతో ప్రారంభమవుతుందండి. మీ జీవితంలో స్వస్థత ప్రారంభమవ్వాలంటే అది మీరు నోరు తెరిచి క్షమిస్తే మాత్రమే ప్రారంభమవుతుందండి. ఈ సమయంలో వారు మీ ముందు లేకపోతే మీ మనసులో మొదటిగా వారిని క్షమించండి. Forgive them right away. It doesn't matter, they understand, they believe, they accept, it doesn't matter. But just forgive them. వారిని క్షమించండి. మీరు క్షమిస్తాం బట్టి మీరు స్వతంత్రులు అవుతున్నారండి. మీరు క్షమిస్తాం బట్టి మీ బంధకాలు తెంపబడుతున్నాయండి. ఎనీబడి, ఈరోజు ఎంతోమంది భార్యాభర్తల మధ్య క్షమాపణ లేదు, ఎంతోమంది తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య క్షమాపణ లేదు, రక్త సంబంధాల మధ్య క్షమాపణ లేదు, ఉద్యోగం చేసే పరిస్థితుల్లో క్షమాపణ లేదు, కట్టబడిన స్థితుల్లో ఉంటారు మీరు. దేవుడు అంటాడు, మీరు క్షమిస్తూ ఉంటే మీకు విడుదల కలుగుతుంది. ఇప్పుడే ఇట్ ఈస్ యూ అన్టైయింగ్, ఇట్ ఈస్ యూ బీయింగ్ సెటింగ్ ఫ్రీ.
మీరు ఎవరైతే నేను క్షమిస్తున్నానంటారో దేవుడు ఇప్పుడే తన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తున్నాడండి. వన్ స్మాల్ ప్రేయర్ ఇస్ ఎనఫ్, గాడ్ విల్ ఆన్సర్ యూ. ఒక చిన్న ప్రార్థన చాలు, దేవుడు నీకు జరుగుతుంది, నీకు అనుగ్రహించబడుతుంది, నువ్వు పొందుకో అని దేవుడు సెలవిస్తున్నాడు అండి. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. అద్భుతములు చేసే దేవుడు నీవేనయ్యా, ఆశ్చర్యములు చేసే దేవుడు నీవేనయ్యా, ఆలోచనకర్త నీవేనయ్యా, మహిమకు పాత్రుడు నీవేనయ్యా. నిన్నే ఆరాధిస్తున్నాము, నిన్నే మహిమపరుస్తున్నాము, నిన్నే కీర్తిస్తున్నాము, నిన్నే గణపరుస్తున్నాము. నీకు వందనములు దేవా, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా. బిగ్గరగా దేవుడికి స్తోత్రములు చెప్తామండి. Give him thanks, give him thanks. All that you can do is just adore him. Adoration. Give him thanks. నీకు వందనములు దేవా, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులు. నేను తగ్గుతున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను. I lift you up, Lord, I lift you up. You are the resurrected king. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి. ఈరోజు మరలా మృత్యుంజయుడిగా, మరలా రాజాది రాజుగా తిరిగి రానున్న దేవుడు అయ్యా. నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఎరగని వారు రొమ్మడి కొట్టుకుంటారు, కానీ మేమైతే ఆనందముతో, ఆశతో, సంతోషముతో నీ సన్నిధిలోకి వస్తామయ్యా. దేవా, నీవు మా కొరకు అన్ని సిద్ధపరిచిన దేవుడు, నీకు వందనములు, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములే. స్తోత్రం దేవా, నీకు వందనములయ్యా. మా మధ్య నీవు సంచరిస్తున్న వందనములయ్యా, మమ్మల్ని ముడుతున్న వందనములయ్యా, ప్రతి ఒక్కరిని ముడుతున్న వందనములయ్యా. ముట్టముడుకుని ఎవరికి నుంచి వెళ్తానికి లేదా. ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడీస్ లైఫ్, Lord. Let your word fill their lives, Lord. Let your light shine in their lives, Lord. నీ వెలుగు ప్రకాశించాలి ఎవరి జీవితంలో, నీ వెలుగు ప్రకాశించాలి. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యాను. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలయ్యా, అద్భుతాలు జరగాలయ్యా, నిన్ను కలిగిన వారి జీవితంలో జరగాలయ్యా, స్వస్థత జరగాలయ్యా, విడుదల కలగాలయ్యా. దేవా, అన్ని విషయంలో హెచ్చించబడాలి దేవా, అన్ని విషయంలో ఫలించాలి దేవా. నిజంగా క్రీస్తు సాక్షులుగా జీవించాలి, ప్రేమను పంచేవారుగా చేయాలయ్యా, క్షమించే హృదయముతో దేవా, దీన మనస్సుతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపమని పెడుకుంటున్నామయ్యా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ కదయ్యా. తగ్గించుకుంటాం ఆశీర్వాదం కదయ్యా దేవా, తగ్గించుకుంటాం దీవించబడతాం కదయ్యా. ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి జీవితంతో ఈ సంవత్సరంలో నడిపించండి దేవా. వారి జీవితంలో విత్తేది 100 కొయ్యాలయ్యా ఈ సంవత్సరము. 100-fold, Lord, 100-fold. Whatever they do, Lord, whatever they do shall prosper in the name of Jesus. కూడిచిన ప్రతి ఒక్కరు మొరను వాళ్ళకించని నమ్ముతున్నామయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన విన్నామని పెడుకుంటున్నామయ్యా. ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో ఇంపైన ధూపంగా అయ్యా అంగీకరించబడిందని నమ్ముచున్నామయ్యా. We worship you. We submit ourselves. నీ కార్యము మాత్రమే కొనసాగింపజేయమని మా ముందున్న ఈ రోజులు అన్నిటిలో మెండైన నీ అభిషేకం, మెండైన నీ కార్యం, మార్చబడిన జీవితము, నూతన జీవితము, నూతన సంవత్సరంలో ఫలించి సాధించే జీవితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిది చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి.